ఇవ్వడం నేర్చుకుంటే నీకు ఆశీర్వాదాలు ఆటోమేటిక్ వస్తాయి. విత్తనాలు వేయకుండా పంట వస్తుందా చెప్పండి? మీకు భూములు ఉన్నాయి కదా, వ్యవసాయం చేస్తారు కదా. విత్తనాలు వేయకుండా, విత్తనాలు చల్లకుండా పంట వస్తుందా? చెప్పరేంటి? భోజనం చేస్తే అప్పుడు నోరు తెరుస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, అవునా కాదా? అవునా కాదా? విత్తనాలు వేయకుండా పంట వస్తుందా? ఒక సంచి విత్తనాలు చల్లితే 10-20 సంచులు వస్తాయి కదా. మరి దేవుని ఈ విషయంలో కూడా అదే. మనము దేవునికి ఇవ్వడానికి యథార్థ మనసుతో, యథార్థ హృదయంతో దేవుని సేవకు మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన దోనెలు దేవుడు నింపి ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా? మార్తా, నువ్వు నమ్ముతున్నావా? మరియా, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితేనే దేవుని మహిమ చూస్తావు. నమ్మిన వారికి దేవుడు నిమ్మై ఉన్నాడు, నమ్మని వారికి దుమ్ము, ధూళి, ఎండిన ఎడారి. నమ్మని వారికి, నమ్మిన వారికి నిమ్ము. నీటి బోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లనే ఉండు, అతడు చేయనుదంతయు సఫలమగును. నమ్మాలి, మనం నమ్మాలి, ఏదైనా నమ్మాలి. కళ్ళు మూసుకొని నమ్మాలి, పిచ్చిగా నమ్మేసేయాలి, గుడ్డిగా నమ్మేసేయాలి. మనం మేధావులమే, ఎట్లా నమ్ముతాం? ఎట్లా వస్తుంది? ఇన్ని పైసలు నేను దేవునికి ఇస్తే మళ్ళీ వస్తాయా? ఇవి పాస్టర్ గారు తీసుకుంటాడేమో, ఆయనకు మస్తు ఉంది కదా. ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలు, దెయ్యపు ఆలోచనలు వస్తాయి. అరే నువ్వు ఎవరికి ఇస్తున్నావు నాయన?